ఎవ్రీవన్, దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే టేస్టీ భక్షాల ప్రిపరేషన్ చూసేద్దాం. ఈ భక్షాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసమని నేను చూపించిన వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల శనగపప్పు తీసుకుంటున్నాను. ముందుగా శనగపప్పును శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకుందాము. తర్వాత దాన్ని స్టవ్ పైన పెట్టుకొని పప్పును ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని, మరీ పలుకుగా కాకుండా కొంచెం పప్పు మెత్తగానే ఉడికితే పూర్ణం పర్ఫెక్ట్గా ఉండి భక్షాలు టేస్టీగా వస్తాయి. ఈ విధంగా పప్పు ఉడికిపోయిన తర్వాత దీన్ని జాలి బౌల్లోకి వేసుకొని వాటర్ని రిమూవ్ చేసేసుకోవాలి. పప్పుని కాసేపు అలా చల్లారనివ్వాలన్నమాట. మనకి పప్పు అనేది చల్లారేలోపు మనకు బెల్లం క్వాంటిటీ తీసుకుందాము. శనగపప్పు అయితే ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం తీసుకుంటున్నాను. మనకి క్వాంటిటీ అనేది ఈక్వల్గా ఉంటేనే పూర్ణం టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా 2 గ్లాసుల బెల్లం తీసుకొని తర్వాత మిక్సీ జార్లోకి ఈ చల్లారిన శనగపప్పును అండ్ బెల్లం ఈ కొన్ని ఈక్వల్గా తీసుకుంటూ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకూడదు, మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ అంటే కొంచెం గట్టి పడే వరకు పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కొంచెం లూజ్గా ఉంటుంది కదా, ఈ విధంగా చూడండి. మనం అందులోకి స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగట్టిపోతుంది. ఈ విధంగా కలుపుతూ కొంచెం గట్టిపడే వరకు పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటేనే పూర్ణం మనకి బాగుంటుంది. తర్వాత అందులోకి బడా సోంపు అని దొరుకుతుంది, భక్షాల్లో యూజ్ చేసే సోంపు, అది వేసేసుకొని కలుపుకొని ఈ విధంగా కొంచెం గట్టిపడే వరకు ఉంచాలి. నెక్స్ట్ మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసమని నేను చూపించిన వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల సూజీ రవ్వ సన్నుకుమరం ఉంటుంది కదా, అండ్ 2 గ్లాసుల మైదా పిండి. మనము చాలామంది గోధుమ పిండితో కూడా చేసుకుంటారు, బట్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడో ఒకసారి భక్షాలు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. చాలా స్మూత్గా, పైన క్రిస్పీగా, లోపల పూర్ణంతో చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దానిలోకి కొన్ని వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా తడుపుకోవాలి. మధ్యలో ఒకసారి ఆయిల్ అప్లై చేసుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని చుట్టూ పిండి ముద్దకు మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. తర్వాత వైట్ క్లాత్ కప్పేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ భక్షాల కోసమని ఒక కవర్ తీసుకుందాము. కవర్ పైన మనం చపాతీలో కొంచెం చేసేసుకొని మధ్యలో పూర్ణం పెట్టేసుకొని తర్వాత ఇంకొక కవర్ కూడా పైన పెట్టేసి కోలాతో జస్ట్ ఈ విధంగా అంటే చూడండి ఎంత స్మూత్గా ముందుకు వెళ్ళిపోతుందో. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తర్వాత పెనం పెట్టేసుకొని ఆయిల్ ఆయిల్ ఇష్టం అంటే ఆయిల్ వేసేసుకోవచ్చు, బట్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది భక్షాల్లో. నెయ్యి అప్లై చేసేసుకొని 2 వైపులా నెయ్యి ఎక్కువగా అప్లై చేసుకొని భక్షాలు ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అవి మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా 2 వైపులా కాల్చుకొని తీసుకుంటే వేడివేడిగా భక్షాలు రెడీ అయిపోతాయి. టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోతుందనమాట. మైదా రవ్వ కాబట్టి చాలా స్మూత్గా, పైన చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. లోపల పూర్ణం కూడా చాలా చాలా టేస్టీగా ఉండి మంచి టేస్టీ భక్షాలు అయితే మనకి రెడీ అయిపోయాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.